టాలీవుడ్లో ఇప్పుడు అసలు యుద్ధం సినిమాల గురించి కాదు, థియేటర్ల గురించి జరుగుతోంది. గత కొద్ది రోజులుగా నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబ్యూటర్లుగా జరుగుతున్న వివాదం తాజా ఫిల్మ్ ఛాంబర్ సమావేశంతో మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? గొడవంతా కలెక్షన్ల షేరింగ్ గురించే. పెద్ద సినిమాలకు కూడా మాకు పర్సంటేజ్ కావాలి అంటూ ఎగ్జిబ్యూటర్లు భీష్మించు కూర్చున్నారు. కాస్త తక్కువైనా సరే పర్సంటేజీ పద్ధతే ముద్దు అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం రెంట్తో పాటు 7.5% పర్సంటేజ్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఇదిలా ఉంటే వచ్చే సినిమాలకు ఎంత పర్సంటేజ్ ఇస్తారు అనేది పెద్ద సినిమా రిలీజ్కి ముందే ఒక లెటర్ రూపంలో ఇవ్వాలి అంటూ ఎగ్జిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాతలు మాత్రం తమ నిర్ణయాన్ని ఈరోజు తెలుపుతామన్నారు. బహుశా ఈరోజు ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదంతా సరే, కానీ ఇక్కడ కోట్ల రూపాయల బిజినెస్, రెంట్లు, పర్సంటేజీల గురించి మాట్లాడుతున్న వీరు ఎప్పుడైనా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుడి సౌకర్యాల గురించి మాట్లాడారా? ప్రేక్షకుడి గురించి కనీసం పట్టించుకున్నారా? సామాన్యుడు ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్, పాప్కార్న్ ఇలా ఏది కొనాలన్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయి. కొన్ని థియేటర్లో ఏసీలు సరిగ్గా నడవు, కూర్చోవడానికి సీట్లు బాగుండవు, వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు. మరి వీటి గురించి మీటింగ్స్ ఎందుకు పెట్టరు? వీటిని ఒక కొలిక్కి ఎందుకు తేరు? ప్రేక్షకుడే దేవుడు అంటారు, మరి ఆ దేవుడి సౌకర్యాలు మాత్రం గాలి కొదిలేస్తారు. కేవలం మీ లాభాల కోసమే ఈ కొట్లాటలు. మరి ప్రేక్షకుల కోసం ఎప్పుడు ఆలోచిస్తారు? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.